తెలుగులో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనరాజ్. జబర్దస్త్తో పాటు పలు కామెడీ షోస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దర్శకుడిగా మారి రామం రాఘవం సినిమాను తెరకెక్కించారు. సముద్రకని ముఖ్య పాత్రలో ధనరాజ్ మరో కీ రోల్ పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి రివ్యూలో చూద్దాం. దశరథ రామం అంటే సముద్రకని నిజాయితీ గల సబ్ రిజిస్ట్రార్ కుమారుడు రాఘవ. ధనరాజ్ అంటే అమితమైన ప్రేమ. కొడుకును అతి గారాబం చేయడంలో చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఇదే క్రమంలో డబ్బు సంపాదన కోసం చేసిన తప్పుడు పని చేస్తాడు. దీంతో తండ్రే స్వయంగా అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకొని అతన్ని చంపాలి అనుకుంటాడు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ దేవ అంటే హరీష్ ఉత్తమంతో తండ్రి హత్య చేయాలని డీల్ చేసుకుంటారు. అమితంగా ప్రేమించిన తండ్రిని ఎలా చంపాలి అనుకుంటాడు? చివరికి హత్య చేయాలి అనుకున్న తన పథకాన్ని ఎగ్జిక్యూట్ చేశాడా లేదా చివరికి ఏం అయింది అనేదే మిగిలిన స్టోరీ. ఇక కథన విషయానికొస్తే పిల్లలకు తండ్రి పేరు ఇవ్వగలడు, కానీ మంచి పేరు ఇవ్వలేడు అనే చిన్న పాయింట్తో ఈ సినిమా కథను రాసుకున్నాడు ధనరాజ్. ఇప్పటి తరంలో తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలనుకున్నా వారు మాత్రం చెడు వ్యసనాలకి బానిసవుతున్నారు. అంతేకాదు రక్తం పంచుకు పుట్టిన వాళ్లను డబ్బు కోసం కడతేరుస్తున్నారు. ఈ పాయింట్ చుట్టే ఈ సినిమా కథ అల్లుకున్నాడు ధనరాజ్. ఇలాంటి రామం రాఘవం లాంటి పాత్రల్ని మనం చుట్టూ రోజూ చూస్తున్నాం. ముఖ్యంగా కుమారుడు చెడు వ్యసనాలకి బానిసైనప్పుడు మామూలు తండ్రి ఎలా బాధను అనుభవిస్తాడు అనేది సముద్రకని పాత్రలో చూపించాడు. దర్శకుడు కమ్ హీరో ముఖ్య పాత్రలో ధనరాజ్ తన చెడు వ్యసనాల కారణంగా తండ్రిని ఒక చిన్న కారణంతో చంపాలి అనుకునే పాయింట్ చివరికి ఏమవుతుంది అనేది ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుంది. మొత్తంగా తండ్రి కొడుకుల చుట్టూ గిరిగీసుకుని తిరిగే ఈ స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించినా ఇప్పటి తరం ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా తండ్రి తనయుల సంఘర్షణ ఈ సినిమాకి మెయిన్గా ప్లస్ పాయింట్. సంసారం ఒక చదరంగం, సూరిగాడు వంటి సినిమాలు జ్ఞాపకం వస్తాయి. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ సందర్భోచితంగా ఉంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ ఒక సీరియల్ మాదిరిగా ఉండడం కాస్త బోరింగ్ కలిగించే అంశమని చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే ఇలాంటి కరెంట్ ఇష్యూని ఎంచుకోవడం అభినందించదగ్గ విషయం. ఇక నటీనటుల విషయానికొస్తే నిజాయితీ గల తండ్రి పాత్రలో సముద్రకని జీవించాడు. తాను ఎంత మంచి నటుడో ఈ సినిమాలో చూపించాడు. ధనరాజ్ కూడా తన పాత్రలో జీవించాడు. తానే దర్శకుడు కావడం ఈ సినిమాకి ఎసెట్. కమెడియన్ గా తన పరిధేంటో తెలుసుకుని తనకు దక్క సీన్స్ లో కూడా రాణించాడు. సత్య ఉన్నంతలో నవ్వించే ప్రయత్నమైతే చేశారు. ఇక మొత్తానికైతే రామం రాఘవం మెప్పించే తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా అని కూడా చెప్పుకోవచ్చు.